మరొక హెచ్బి అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనకు మీదూరి సునీల్ అని చెప్పి 29 ఇయర్స్. ఇతను మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. నెల్లూరు టౌన్లో బోడిగాడి తోట పాత చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు. ఇదివరకు కూడా దాదాపు 28 కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనకు నెల్లూరు టౌన్ చుట్టుపక్కల పరిసరాల్లో, నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి, ఇక్కడ అన్నీ కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది. సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ మీద మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము. లాస్ట్ 2 నెలల్లో చాలా కేసులు డిటెక్ట్ చేశాము. సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీం కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో, గ్లోవ్స్, చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్నీ కూడా దాదాపు మనకు 9 కేసెస్లో, అంటే కాళహస్తి 1 టౌను, 2 టౌను, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు, ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకి 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ ఫర్ స్టాటిస్టిక్స్ పర్పస్, లాస్ట్ 2 నెలల్లో, లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, లాస్ట్ నెలలో మన తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఒక 75 మంది దాకా ఈ అఫెండర్స్, చిన్న పెద్ద అంతా, సెల్ ఫోన్ అఫెండర్స్ కావచ్చు, మన విష్ణు నివాసంలో చేసేటటువంటి బ్యాగ్ లిఫ్టర్స్ కావచ్చు, హెచ్పి అఫెండర్స్ కావచ్చు, దాదాపు 75 మంది దాకా మనసు చేసి వాళ్ళ నుంచి ఈ రోజుకి 1 కోటి రూపాయలు నగదు వాళ్ళ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దాదాపు 1,10,00,000. ఇంకొకటి కూడా ఉంది, త్వరలో అది కూడా మనము చేస్తాము. అతను కూడా ఒక సో ఈ విధంగా మన తిరుపతి జిల్లా ప్రజలందరికీ తెలియజేసే ఏమిటంటే, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి తిరుపతి జిల్లా